హలో గైస్, మీ అందరికి తెలుసు నా అన్వేషణ ఎంత పెద్ద కాంట్రవర్సీ పెట్టుకుండో, ఇంకా ఏజున్ ని గెలికి చాలా పెద్ద తప్పు చేసిండు. మీకు స్టార్టింగ్ నుంచి నా అన్వేషణ ఏం చేసిండో తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన అది చూడండి. వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేసే ముందు నిన్న నా అన్వేషణ మీద ఒక మంచి మేము వచ్చింది. ఒక శివమణి జాస్ పెట్టాడు, ఒక జాకెట్ తబలా కొట్టాడు, శంకర్ సినిమాకి ఏదేమో వాయించాడు, కొట్టడు పాడించడు. అసలు ఒక మాట చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే నాటకం చెప్పాలంటే కుక్కడు కొట్టే సార్. ఫస్ట్ నా అన్వేషణ ఇంతగానం ట్రోలింగ్స్ అన్ని డౌన్ ఫాల్ వస్తున్నా కూడా, లాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ తగ్గుతున్నా కూడా ఎందుకు ఆగుతలే రెచ్చగొడుతుండే ఇంకా మనుషులని. అది ఏం చేస్తుండో చూద్దాం. దానికన్నా ముందు చూడు, ఫస్ట్ వీడియో బ్యాక్ తీసుకుండు, డిలీట్ చేసిండు. ఎందుకంటే ఫ్యామిలీ మీద టార్గెట్ చేసి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారని వీడియో బ్యాక్ తీసుకుండు. ఎందుకని కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి 2 వీడియోస్ పెట్టిండు, 2 వీడియోస్ అప్లోడ్ చేసిండు. డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు, ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు, ఒక క్లారిటీ ఇచ్చిండు. ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో బ్యాక్ తీసుకున్నందుకు భయపడి కాదు, ఎందుకంటే ఫ్యామిలీ మీదకి వస్తుందని. ఇంకా ధర్మం దేవుళ్ళ మీద తిట్టింది కాబట్టి రియాక్ట్ అయ్యిందని కూడా క్లారిటీ ఇచ్చిండు, ఎందుకు రియాక్ట్ అయ్యిందని. దానికి నా అన్వేషణ రియాక్ట్ అయ్యి అవసరమా అవన్నీ వేయడని గెలికి మరి ఏజున్ ని రివర్స్ తీసుకొచ్చిండు. 2 వీడియోస్ చేసేటట్టు చేసుకుండు. ఇంకెన్ని చేస్తాడో తెలియదు కానీ ఏజుడ్ మాత్రం మొత్తం ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి ఎక్స్పోజ్ చేద్దామనేది ఫిక్స్ అయ్యిండు. షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే ఏజుడ్ ఒకటే వార్నింగ్ ఇచ్చిండు, ఇంకా ఒకటే చెప్పిండు, దమ్ ఉంటే ఇండియాకి రమ్మని, లీగల్ గా కేసెస్ ని ఫేస్ చేయమన్నాడు. ఇప్పుడు నా అన్వేషణకు అసలు దూలు ఎక్కువ అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతగానం డౌన్ ఫాల్ లో కూడా మొత్తం ఆగకుండా రెచ్చగొడుతుండే. ఎవరిని రెచ్చగొట్టడానికి చేస్తుండో అన్న అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఓన్ మనీ ఎవరు కేర్ చేస్తున్నా? నేను ఇప్పుడు నువ్వు ఉన్న డౌన్ ఫాల్ కి నువ్వు నోరు మూసుకొని కూర్చోక రీచ్ కోసం చేస్తున్న పనులని తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి దాకా దేవుడు కల్లోకి వచ్చిండు, అదొచ్చిండు ఇదొచ్చిండని చెప్పినావు. కానీ ఇప్పుడు నువ్వు చేసే పనులకు అసలు ఒక క్లారిటీనే ఉండదు. అసలు నువ్వు చేసే పనులకి ఏం క్లారిటీ ఇస్తున్నట్టు అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే నీకు రీచ్ వస్తుంది, ఫాలోవర్స్ తగ్గుతున్నా ఏం పని లేదు, రీచ్ వస్తుంది. కానీ అది ఒక టైం వరకే, అది పోయినాక అసలు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవడం తప్ప ఏం చేసేది లేదు. మీరందరూ అనుకోవచ్చు లక్షల్లో ఫాలోవర్స్ తగ్గుతున్నా ఎందుకు ఇట్లా రెచ్చిపోతున్నాను అనుకోవచ్చు, కానీ అక్కడ ఫాలోవర్స్ తగ్గుతున్నాను కాదు, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, రీచ్ ఎక్కువ వస్తుందని. అకౌంట్ కి రీచ్ ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో రెవెన్యూ కూడా అంతనే ఎక్కువ వస్తుంది. ఫాలోవర్స్ తోటి సబ్స్క్రైబర్స్ తోటి ఏం సంబంధం ఉండదు, అకౌంట్ కి ఎంత రీచ్ ఉంటే అన్ని పైసలు వస్తాయి. అదే ఇప్పుడు చేస్తున్న ట్రిక్ నా అన్వేషణ. ఇంకా నిన్న మొన్న చాలా మంది చెప్పారు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాని. ఏంటిది మెయిల్ పెడుతుండంట, డబ్బులు ఇస్తాం పాజిటివ్ గా చెప్పమని నా అన్వేషణ గురించి అది ఇదని మెయిల్స్ పెడుతుండంట. ఎందుకు అందరు మళ్ళీ దాన్ని ఎక్స్పోజ్ చేసి దీన్ని ఎక్స్పోజ్ చేస్తారు? అసలు అప్పుడెప్పుడో ఒక్కసారి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడానని లేపి గాల్లో కూర్చోబెడితే మళ్ళీ ఆ గాల్లో నుంచి దిగిపోతుండు మంచిగా. అప్పుడు నువ్వు మాట్లాడినందుకు కాదు బెట్టింగ్ యాప్స్ గురించి నిన్ను లేపింది, అక్కడ ఒక పాయింట్, ఒక రియాలిటీ ఉంది కాబట్టి, దానివల్ల ఎంత నష్టం వస్తుంది కాబట్టి, అందరికీ చనిపోతున్నారు కాబట్టి దాని గురించి అందరు సపోర్ట్ చేసారు. ఇప్పుడు నువ్వు మాట్లాడేదానికి అసలు ఒక పాయింట్ లేదు, ఏమీ లేదు. ఎవడెందుకు సపోర్ట్ చేస్తాడు? అసలు ఇప్పుడు ఉన్నది ఒకటే పాయింట్, నీ రియాలిటీ వల్ల ఇంకొకడు ఇలాంటి నీ ఫేస్ చూసి ఇంకొకడన్నా ధర్మం గురించి దేని గురించి అన్న మళ్ళా మాట్లాడాలనుకుంటే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అందరు రియాక్ట్ అవుతారు. ఇంకొకటి, నువ్వు చేసేదానికి ఒవ్వనికి మండతలే, కానీ నువ్వు ఏడైతే ఎక్కడో ఉండి ఇక్కడ వాళ్ళని రెచ్చగొడదాం అనుకుంటున్నావో దానికి అసలు ఒక పాయింట్ లేదు, ఏం లేదు, కానీ దానికి మండుతుంది. నువ్వు ఎక్కడో ఉండి అంత దమ్ముతో మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఇండియాకి వచ్చి ఎట్లా మాట్లాడితే చూడాలని చాలా మందికి ఉంది. అది ఎట్లాగో అవ్వదు, ఎందుకంటే నీకు భయం, నీకు ఆనించే భయంతో ఫాలోవర్స్ వేరని ఎంతగానో గింజుకున్నావు ఒక 2 రోజులు, దాని తర్వాత మళ్ళీ ఎక్కువ చేస్తున్నావు. కానీ నీకు 1 మిలియన్ కన్నా తక్కువ అయినప్పుడు తెలుస్తుంది ఫాలోవర్స్ విలువ. ఇంకా నీకు రీచ్ మొత్తం దొబ్బినప్పుడు తెలుస్తుంది ఫాలోవర్స్ విలువ, అసలు ఇండియా విలువ అనేది ఏందో తెలుస్తుంది ఒక రోజు నీకు. ఇప్పుడు నా అన్వేషణ ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, ఇండియాకి వస్తే నీ పని ఏమవుతుంది? పిచ్చి కుక్కను కొట్టినట్టు కూడా కొట్టొచ్చు, ముందే జాగ్రత్త. నిన్న పెట్టిన వీడియో ఏజుడ్ కరెక్ట్ మాట్లాడిండు, మొత్తం ఏదున్నా కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడిండు. ఇంకా పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేసిండు ఇది సీరియస్ తీసుకోమని. ఎందుకంటే ఇట్లా ఇంకొకరు మాట్లాడాలంటే భయపడాలి. మీరు కూడా ఎవరైతే వన్ అకౌంట్ ఇంకా చూస్తున్నారో పోయి వీడియోస్ ఏమైనా చూస్తూ ఉంటే బంద్ చేయండి. ఎందుకంటే రీచ్ వస్తూ ఉంటే ఎక్కువ చేస్తూ ఉంటాడు, రీచ్ మొత్తం పడిపోతే అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా దేని మీద రియాక్ట్ అవ్వాలంటే కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను నేను. బాయ్.